తూర్పు నాయుడుపాలెం మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి స్వామి 65 మందికి లబ్ధిదారులకు 57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పం. ఈ నెలలోనే సంజీవిని పథకం అమల్లోకి తెస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. మాకేదో జరిగింది, మేమేదో ఇంటి ఓకే సార్. సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామం. మా నాన్నగారు మద్దెల కోటేశ్వర గారికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అందుకైన ఖర్చులో కొంత భాగం దోల బాల వీరాంజనేయ స్వామి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 55,000 మాకు సహాయం చేశారు. అందుకు స్వామి గారికి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మొత్తం 65 మందికి 57,05,412 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మొత్తం 1958 మందికి 16,54,34,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన ఆశయం. అందులో భాగంగానే ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ని వారు అందిస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు నెలలోనే సంజీవని ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబోతున్నారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోలవరం అమరావతి నిర్మాణం కావచ్చు, ఈరోజు 4Gలో త్వరగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 అన్ని పథకాలను కూడా అందరికీ అందిస్తున్నాం. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు. నిన్ననే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసే దాన్ని విపక్షాలు లేనిపోని నిందలతో ముందుకు పోతున్నారు, తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొత్తగా వాళ్ళకు క్రెడిట్ చోరీ డిసీజ్ వచ్చింది. భోగాపురం ప్రాజెక్టుకి ఆ రోజు 2,700 ఎకరాలు భూమి సేకరిస్తే తర్వాత దానిలో 500 ఎకరాలు వద్దని వెనక పంపించి ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం ఎందుకని చెప్పి లాస్ట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జిఎంఆర్ తోటే పని మొదలు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు పూర్తి చేస్తే నేనేది ఇచ్చానని మాట్లాడతాడు. ఆ రోజు చేసిన శిలాఫలకాలు. వెలుగొండ ప్రాజెక్టులో కూడా ఇదే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి పనులు చేస్తే ఏమీ కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మాట్లాడతాడు. ఇది కూడా తొందరలోనే ఆ వెలుగొండ నల్లమల సాగర్లోకి వెలుగొండ ప్రాజెక్టులో కూడా నీటిని తెచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆయన ఎక్కడేం జరిగినా, తన కారు కింద మనిషి చనిపోయినా, ఒకవేళ తన అనుచరుడు యాక్సిడెంట్ చేసినటువంటి ముద్దాయి వేరే వాళ్ళని తీసుకొచ్చి దోషిగా నిలబెట్టిన నిరపరాధిని తిట్టినా, వీటన్నిటి మీద మా మీద నారాసుర చరిత్ర అని చెప్పేసి మళ్ళీ రాయటం మొదలుపెట్టారు. గతంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశావు. ఇలాంటి వాటిని ప్రజలతో తిరస్కరించారు. తిరస్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా నేను తెలియజేస్తాను.